హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మంచి ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది. కాకపోతే అంత టైము అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. సో అలాంటి వారి కోసం ఈరోజు మంచి టైం కేటాయించి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్ కట్టిన ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఆయన దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ ఇల్లు అమ్మాల్సి వస్తుంది. ఫుల్ కబోర్డ్స్ ఉంది. ఇల్లు ఎక్కడ ఉంది, దీని కంప్లీట్ వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, మాకు కాల్ చేయండి. అతి తక్కువ రేట్కి ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు ఎక్కడ ఉంది, దీని పూర్తి వివరాలు కంప్లీట్ గా తెలుసుకుందాం. మీరు ఒక్కసారి లొకాలిటీ చూసుకోండి. అపార్ట్మెంట్ కల్చర్ కూడా వచ్చేసింది కాబట్టి ఎంత మంచి లొకాలిటీ మీకు అర్థం కావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి విజయవాడ హైవే నుంచి కేవలం 800 మీటర్ల డిస్టెన్స్ లోనే ఈ ఇల్లు ఉంటుంది. సో భువనేశ్వరి నగర్ అనే కాలనీలో ఉంటుంది ఇది. ఈ భువనేశ్వరి నగర్ అనేది పెద్దంబర్పేట్ విలేజ్ లో ఉంటుంది అనమాట. మనకి హైవే మీద లక్కీ బేకరీ అని ఉంటుంది. ఆ బేకరీ పక్క నుంచి అంటే కొహెడా నుంచి ఇటు మనకు పెద్దంబర్పేట్ వచ్చే ఆ మెయిన్ రోడ్ నుంచి కేవలం 500 మీటర్లు డిస్టెన్స్ లోపే ఇల్లు ఉంటుందన్నమాట. దీని ముందు మీరు చూస్తున్నారు 30 ఫీట్ వైడ్ రోడ్డు, మన కృష్ణా వాటరు, తర్వాత డ్రైనేజు, త్వరలో సీసీ రోడ్ కూడా రాబోతుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇల్లు ఇంకా అద్భుతంగా ఉంటుంది. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఈ ఇల్లు వచ్చేసి మనకి 111 గజాల్లో వెస్ట్ ఫేసింగ్ లో, దీని ముందు 30 ఫీట్ వైడ్ రోడ్డు. ఇల్లు ఎలా ఉందంటే మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక షట్టర్ ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి డూప్లెక్స్ కట్టారు. సెకండ్ ఫ్లోర్ లో 2 సింగిల్ రూమ్స్ ఇచ్చారనమాట. అండ్ పైన పెంటోస్ కూడా అంటే ఒక చిన్న సింగిల్ రూమ్ ఇచ్చారు. మీరు చూసుకోండి, ర్యాంప్ కూడా 10 ఫీట్ హైట్ లేపారు మెయిన్ రోడ్ మీద నుంచి. పక్కన మనకు కమర్షియల్ షట్టర్ కూడా ఉందన్నమాట. వాళ్ళే ఉందాం అనుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఆఫీస్ పెట్టుకుందామని అది షట్టర్ పెట్టుకున్నారనమాట. ఇక్కడ షాప్ పెట్టుకున్నా కానీ మనకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మంచి రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి షాప్ పెట్టుకున్నా చాలా బాగా నడుస్తుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, ఒక చిన్న కార్ పట్టి 2 బైకులు పట్టే విధంగా చాలా బాగుంది. నేను అడిగాను అసలు ఇంత పెద్ద గల్లి ఎందుకు వదిలేరు అనవసరంగా స్పేస్ వేస్ట్ అంటే ఆయన ఏమన్నారంటే అన్న 4 బైకులు పెట్టుకునే విధంగా, ఎందుకంటే G+2 ఉంది కాబట్టి 4 బైకులు పెట్టుకునే విధంగా స్పేస్ వదిలేని చెప్పిన అనమాట. సో క్లారిటీతోని ఉన్నాడు బిల్డరు. ఇది మనకి బయట చెప్పులు పెట్టుకోవడానికి మనకి మంచి కబోర్డ్స్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ చూసుకోండి, ఫాల్ సీలింగ్ ఉన్న దాంట్లో చాలా బాగుంది. సో మొత్తం 9 ఇంచ్ గోడలతోని మంచి క్వాలిటీ మెటీరియల్ తోని కట్టారు. మీరు సెట్ బ్యాక్ కూడా చూసుకోండి, ఇంత పెద్ద సెట్ బ్యాక్, చాలా బాగా సెట్ బ్యాక్ వదిలారనమాట. మనకు లోపల డూప్లెక్స్ హౌస్ ఉంది, ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మీరు డోర్ క్వాలిటీ కూడా చూసుకోండి. సో డోర్ క్వాలిటీ కూడా మంచి ఇండియన్ టేక్ వాడి చాలా బాగా చేశారు. ఈ హార్డ్వేర్ చూసుకోండి, హార్డ్వేర్ కూడా మంచి క్వాలిటీ హార్డ్వేర్. ఇట్లా టచ్ చేస్తే దీనికి క్వాలిటీ అర్థమైపోతుంది, అంత మంచి క్వాలిటీ ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూసుకోండి, ఇక్కడ కూడా ఫుల్ కబోర్డ్స్ అనమాట. సో మంచి క్వాలిటీ కబోర్డ్స్ ఇవి. సో మీరు వచ్చి చూసుకున్న ఇదే విధంగా ఉంటుంది. సో మంచి ప్లానింగ్ తోని కట్టారు. బిల్డర్ సివిల్ ఇంజనీర్ కాబట్టి ఎక్కడ ఎలా కట్టాలో, ఎంత స్పేస్ మిగిలించాలో అంత స్పేస్ మిగిలించి హాల్ అయితే చూసుకోండి 20x50 సైజెస్ చాలా బాగా కట్టారు. పైన ఫాల్ సీలింగ్ చూసుకొని మంచి లైట్లతోని అండ్ కలర్స్ కూడా వేస్తారు. మీకు ఇష్టమైన కలర్ ఏ కలర్ అంటే ఆ కలర్ మీకు వేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాస్తు ప్రకారం కట్టడం జరిగింది ఈ ఇల్లు. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది ఒక షట్టర్ ఇచ్చారన్నమాట. మీకు ఇన్ కేసు షట్టర్ వద్దు మాకు అనుకుంటే దీన్ని బెడ్రూమ్ కింద కూడా కన్వర్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇటు పక్కన మనకి కామన్ బాత్రూమ్ ఉంది. సో కామన్ బాత్రూమ్ కూడా ఉన్నదంతా స్పేషియస్ గా ఉందన్నమాట. ఇక్కడ కూడా స్పేస్ వేస్ట్ చేయకుండా మనకి కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది, సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది, లైట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా చాలా బాగా చేశారనమాట. మంచి ప్లానింగ్ తో కట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మీకు స్టోరేజ్ పాయింట్ లాగా ఏదైనా ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకున్నా, ఏదైనా వస్తువులు పెట్టుకున్నా కానీ స్టోరేజ్ పాయింట్ లాగా పెట్టారనమాట. దీనికి కూడా మనకి మంచి డోర్స్, వుడెన్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటు పక్కన చూసుకుంటే మనకి వాస్తు ప్రకారం అండ్ వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కానీ మంచి వెంటిలేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ డోర్ కూడా చూసుకోండి, నార్మల్ కామన్ డోర్ ఈ డోర్ కూడా చూసుకోండి ఎంత థిక్నెస్ ఉందో. సో క్వాలిటీ అర్థమైపోతుంది అనమాట. ఫ్రెండ్స్, డూప్లెక్స్ హౌస్ కాబట్టి మనకి లోపల నుంచి మెట్లు ఉన్నాయి. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనకి బయట నుంచి కూడా మెట్లు ఉన్నాయి. ఎందుకంటే పైన రెంటర్స్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది కాకుండా మనకి బయట నుంచి కూడా మెట్లు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, పూజ డోర్ కూడా చూసుకోండి ఎంత క్వాలిటీ ఉందో. ఇట్లా ముట్టుకుంటే అర్థమైపోతుంది క్వాలిటీ అనేది. ఫ్రెండ్స్ చూసుకోండి, ఈజీగా ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా చాలా బాగుందన్నమాట. మనకి విండోస్ చూసుకున్నా కానీ, కబోర్డ్స్ చూసుకున్నా కానీ, లోపల కూడా చూసుకోండి దేవుడి సామాన్ పెట్టుకునే విధంగా మనకు కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. మనకి ప్రతి ఇంట్లో ఎక్కడైనా సరే యూపీవీసీ విండోస్ వాడారనమాట.
మంచి గ్లాస్ ఫ్రేమ్ తో చాలా బాగుంది అనమాట. స్విచ్చెస్ కానీ కింద ఫ్లోరింగ్ కానీ ఏదైనా చాలా క్లారిటీగా క్వాలిటీగా ఉంది. ఫ్రెండ్స్ చూసుకోండి, మంచి కబోర్డ్స్ వేయించారనమాట. ఇక్కడ ఏ చిన్న చిన్న వర్క్ ఉన్నా మొత్తం ఫినిష్ చేసి మనకి ఇస్తారనమాట. ఫ్రెండ్స్ చూసుకోండి, ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్ ఇది. సో ఫోల్డ్ చేసుకునే విధంగా మనకి డైనింగ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇన్ కేసు ఇక్కడ కూరగాయలు కోసుకున్నా కానీ కూర్చొని తిన్నా కానీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ చూసుకోండి, ఎల్ షేప్ లో మన కిచెన్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మంచి క్వాలిటీ గ్రానైట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ ఇంకోటి మనకి కబోర్డ్స్ కూడా చూసుకోండి, బయట హ్యాండిల్స్ కనిపించకుండా సో డిఫరెంట్ గా చాలా బాగా ఇచ్చారనమాట. ఈ ఐడియా నాకు బాగా నచ్చింది. సో బయట కనిపించకుండా చాలా డీసెంట్ గా చాలా బాగుంది అనమాట. ఫ్రెండ్స్ మనకు వాస్తు ప్రకారం ఇటు సైడ్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. సో మనకి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. మనకి ఇక్కడ కూడా స్పేస్ వేస్ట్ చేయకుండా ఒక బాత్రూమ్ కట్టి ఇవ్వడం జరిగింది అనమాట. కామన్ బాత్రూమ్ గెస్ట్ వచ్చినప్పుడు ఇబ్బంది కాకుండా చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇవి పైకి వెళ్ళడానికి మెట్లు. సో రేపు పొద్దున రెంటర్స్ కి ఇబ్బంది కాకుండా డైరెక్ట్ మనకి ఎలాంటి టచ్ లేకుండా కింద ఓనర్స్ కి టచ్ లేకుండా హాయిగా వెళ్ళిపోవచ్చు అనమాట. వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. చూసుకోండి, ఫుల్ వాటర్ అనమాట. బోర్ కూడా వేసి పెట్టారు మనకి. అండ్ ఇంకోటి మనకి స్టోరేజ్ పరంగా సంపు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 2000 నుంచి 3000 లీటర్ కెపాసిటీ సంపు కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి పైకి వెళ్దాము. పైకి వెళ్ళి పైన ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ మనకి మెట్లు కూడా గ్రానైట్ వేయడం జరిగింది. మంచి స్టీల్ రైలింగ్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. చూసుకోండి, జూమర్ లైట్ కూడా పెట్టారు అనమాట. సో మంచి అట్రాక్షన్ తో ఉందన్నమాట. సో మనం పైకి వెళ్తున్నాము. ఫ్రెండ్స్ ఇది విజయవాడ హైవేకి కేవలం 800 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. విజయవాడ హైవే ఒకప్పట్లాగా లేదు, చాలా డెవలప్ అవుతుంది. దాదాపు 4 లైన్ హైవే అవుతుంది. ఫ్లైఓవర్స్ అవుతున్నాయి. మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ హైవేకి దగ్గర ఉంది కాబట్టి మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట. బస్ ఫెసిలిటీ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్ చూసుకోండి, హాల్ ఎంత లగ్జరీగా ఉందో. 111 గజాల్లో 20x50 సైజుతో ఇంత మంచి హాల్ మీరు ఊహించుకోలేరు. అంత బాగుంది హాల్ అనమాట. మన కింద టీవీ పాయింట్ ఇచ్చారు, పైన కూడా కబోర్డ్స్ తో టీవీ యూనిట్ చేయించారు అనమాట. ఒక్కసారి దీని థిక్నెస్ చూసుకోండి. సో కేవలం కబోర్డ్స్ కి దాదాపు 10 లక్షలు అయినాయి. అంత క్వాలిటీ కబోర్డ్స్ అయితే వాడడం జరిగింది అనమాట. మంచి కలర్ కాంబినేషన్ తో చాలా బాగుంది. మన ఫ్లోరింగ్ చూసుకోండి, ఒకటే పెద్ద పీస్ వేయడం వల్ల, గ్రానైట్ పీస్ వేయడం వల్ల ఇల్లు మంచి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది అనమాట. అండ్ పైన కూడా చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్ వరల్డ్ ఫాల్ సీలింగ్, మంచి అట్రాక్టివ్ లైట్స్ తోని ఒక ప్రీమియం లుక్ ఇల్లు లాగా అయితే అనిపిస్తుంది. హాల్ చూసారు కదా, హాల్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి హాల్లో కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. సో కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో కూడా గ్రానైట్ వేశారు, అది కూడా పెద్ద పీస్ వేయడం వల్ల బాత్రూమ్ కూడా మంచి లుక్ వచ్చింది. బాత్రూమ్ కూడా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ బాల్కనీ ఉంటుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, దానికి కూడా బాల్కనీ ఇవ్వడం జరిగింది. 2 బాల్కనీలు మనకు సరిపడని కిటికీలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగా కట్టారు. 20x50 సైజెస్ తో 3000 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ రండి, మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోండి, స్టడీ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టడీ టేబుల్ పెట్టుకుంటారా, లేకపోతే బుక్స్ పెట్టుకుంటారా, కంప్యూటర్ టేబుల్ పెట్టుకుంటారా, మీ ఇష్టము. వాళ్ళ దగ్గర నుండి కట్టుకున్నారు కాబట్టి అన్ని రిక్వైర్మెంట్స్ తో కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, 6x6 మంచం అయితే చాలా ఈజీగా పట్టింది. మీరు చూసుకోండి, స్పేస్ కూడా ఇట్లా చుట్టూ తిరిగే విధంగా ఉందన్నమాట. ఫ్రెండ్స్ కబోర్డ్స్ కూడా చూసుకోండి, మంచి కలర్ కాంబినేషన్ తోని చాలా బాగా కబోర్డ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్ మోడల్ అనమాట. సింపుల్ గా ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఏంటంటే సింపుల్ గా ఉన్నదాన్ని లేటెస్ట్ మోడల్ అంటున్నారు. ఫుల్ కలర్స్ చేస్తే చాలా మంది నచ్చట్లేదు, అందుకే సింపుల్ గా చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, మనకి బాల్కనీ ఏరియా. సో బాల్కనీ ఏరియా కూడా చూసుకోండి, క్వాలిటీ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్, క్వాలిటీ చాలా బాగుంది. ఈ హ్యాండిల్స్ చూసుకోండి, హ్యాండిల్స్ కానీ ఈ ఫ్రేమ్స్ కానీ గ్లాస్ ఫ్రేమ్స్ కానీ ఈ యూపీవీసీ అన్ని ప్రతి ఒక్కటి మీరు ఇక్కడికి వస్తే మీకు అర్థమవుతుంది. వీడియోలో చూస్తే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఒకసారి మీరు రండి, వచ్చి క్వాలిటీ చూడండి. ఇలాంటి క్వాలిటీ చూస్తే అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డబ్బు కంటే చాలా టైము, చాలా మైండ్ వర్క్ కావాల్సి వస్తుంది. ఇల్లు కట్టడం అంటే అంత ఈజీ పని కాదు. ఫ్రెండ్స్ చూసుకోండి, ఇక్కడ కూడా మనకి మంచి స్పేస్ వదిలారనమాట. ఈజీగా 2 వ్యక్తులు కూర్చొని అలా ఎంజాయ్ చేసే విధంగా మనకి బాల్కనీ ఇవ్వడం జరిగింది. సో మంచి వెంటిలేషన్ అయితే వచ్చే విధంగా ఉంది. ఇందులో కూడా మనకి బాల్కనీలో కూడా చిన్న వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి ఏంటంటే బిల్డర్ మంచి ప్లానింగ్ తోని పకడ్బందీగా ఇల్లు అయితే కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మంచి పెద్ద పీస్ గ్రానైట్ చేయడం వల్ల ఇది కూడా చాలా బాగుంది అనమాట. ఇందులో మనకి వెస్టర్న్ కల్చర్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. దీని ఆపోజిట్ లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఈజీగా 2 పిల్లలు సరిపోయే విధంగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ డోర్లు చూసుకోండి,
డోర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. దీని కూడా లేటెస్ట్ మోడల్ లాక్స్ ఇచ్చారు. హార్డ్వేర్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనేది. ఇందులో కూడా మనకి విండోస్ ఇచ్చారు. విండోస్ కూడా మనకి చిన్న గ్రానైట్ ఇవ్వడం వల్ల మంచి లుక్ వచ్చిందని చెప్పొచ్చు. యూపీవీసీ విండోస్ ఇవి. ఫ్రెండ్స్ చూసుకోండి ఒక్కసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంత బాగుందో. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో కబోర్డ్ థిక్నెస్ చాలా బాగుంది, చాలా హెవీగా ఉంది, లైట్ వెయిట్ లేదు, చాలా హెవీగా ఉంది. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ చాలా బాగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకి సర్ఫెడ్ సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి పిల్లలకి ఏదైనా కంప్యూటర్ డెస్క్ అన్నా బుక్ సెల్ఫ్ గానే ఉపయోగపడుతుందని చెప్పేసి అంత ఆలోచించి మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఎక్కడ కూడా హ్యాండిల్స్ ఉండవు. సో హ్యాండిల్స్ లేకుండా మంచి లుక్ వచ్చే విధంగా చాలా బాగుంది. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ వేయడం జరిగింది అనమాట. అది కూడా ఒక చిన్న బ్రౌనిష్ కలర్ గ్రానైట్ వేయడం జరిగింది. ఫ్రెండ్స్ డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసుకోండి ఇటు సైడ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ బాల్కనీ అనమాట. ఇక్కడ గ్రిల్ పెట్టుకున్నారనుకోండి, ఒక గ్రిల్ ఒక చిన్న గేట్ పెట్టుకుంటే ఇక్కడ ఈ ఏరియాలో ఒక గేట్ పెట్టుకుంటే అటు పైకి వెళ్ళే రెంటర్స్ కానీ ఎవరైనా వేరే వాళ్ళు తీసుకున్నా కానీ మనకి డిస్టర్బెన్స్ రాకుండా మన ప్రైవేట్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి మొత్తం అపార్ట్మెంట్ కల్చర్ మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉందన్నమాట ఇల్లు. ఒకసారి పైన సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. సెకండ్ ఫ్లోర్ లో 2 సింగిల్ పోర్షన్ ఇచ్చారు. ఒక్కొక్క దాంట్లో 2 రూమ్స్ ఉంటాయి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. మనం పైకి వచ్చేసాం సెకండ్ ఫ్లోర్ కి. మీరు చుట్టుపక్కల చూసుకోండి మంచి గేటెడ్ కమ్యూనిటీస్. సో అన్ని ఇండ్లకి ఆనుకొని హైవేకి అతి దగ్గర ఉంటుంది. మన సెకండ్ ఫ్లోర్ లో ఓన్లీ రెంటర్ పర్పస్ కట్టడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ చూసుకోండి దీనికి వాడినది కూడా మంచి ఇండియన్ టెక్ వాడడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ చూసుకోండి ఇది వచ్చేసి టీవీ పాయింట్. ఇక్కడ రెంటర్ పర్పస్ కట్టింది. ఇది వచ్చేసి టీవీ పాయింట్. ఇది చిన్న హాలు, ఒక చిన్న ఫ్యామిలీ సరిపోయే ఉందన్నమాట. మనకు ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వలేదు, రెంటర్ పర్పస్ కాబట్టి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి కిచెన్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. సరిపడి మనకి ర్యాకులు సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది కూడా మొత్తం కన్స్ట్రక్షన్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. సో కామన్ బాత్రూమ్ మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇప్పుడు ఏదైనా ప్లాన్ చేసుకుంటే దీన్ని వెస్టర్న్ కల్చర్ కూడా చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్. సో బెడ్రూమ్ కూడా చిన్న మంచం పట్టి ఉండే విధంగా అయితే చాలా బాగుంది. సేమ్ ఇదే విధంగా పక్క పోర్షన్ కూడా ఉంటుంది అనమాట. సో రెండు కూడా సేమ్ ఉంటాయి అనమాట. ఒకసారి పైకి వెళ్దాము. పైన చిన్న పెంట్ హౌస్ ఉంది, మంచి గార్డెన్ ఏరియాలో కూడా తయారు చేస్తున్నారు అనమాట. ఎలా ఉందో చూద్దాం. మనం టెర్రస్ పైకి వచ్చాము. ఒక చిన్న పెంట్ హౌస్ ఇవ్వడం జరిగిందని చెప్పాను కదా, ఇదే ఆ పెంట్ హౌస్. చూసుకోండి చాలా స్పేషియస్ గా ఉంది ఉన్న దాంట్లో. ఇది యాక్చువల్ గా ఎందుకు కట్టారంటే ఆయన ఓనర్ నాకు ఏం చెప్పాడంటే రేపు పొద్దున టెర్రస్ మీద ఫంక్షన్ చేసుకుంటే ఏదైనా వంట వండుకునే విధంగా అయితే ఇది కట్టడం జరిగిందని చెప్పారు. లేదు మీకు అలాంటి ఉద్దేశం లేకపోతే మీరు రెంట్ ఇచ్చుకున్నా కానీ దాదాపు 3000 వరకు రెంట్ వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఫంక్షన్స్ జరిగినప్పుడు ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు బాత్రూమ్ ప్రతిసారి కిందకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పైన బాత్రూమ్ కట్టడం జరిగింది. సో ఇంత మంచి ప్లాన్ తో కట్టడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ టెర్రస్ కూడా చూసుకోండి చాలా డిఫరెంట్ గా. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలాంటి టెర్రస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుండి కస్టమైజ్ చేసుకొని కట్టుకోరు కాబట్టి చాలా డిఫరెంట్ గా సిట్అవుట్ ఏరియా వచ్చే విధంగా కట్టుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా మనకి మంచి గ్రానైట్ తోని మంచి ఫినిషింగ్ చేసి ఇస్తారు. ఒక నలుగురు అలా కూర్చొని చైర్లు వేసుకొని కూర్చొని విధంగా చాలా బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్ చూసుకోండి మనకి టెర్రస్ ఎట్లా ఉంటుందంటే ఇది ఇక్కడ మొత్తం గార్డెన్ ఏరియా లాగా వచ్చి సిట్అవుట్ ఏరియా లాగా వస్తుంది అనమాట. ఇక్కడ ఇదంటే సిట్అవుట్ ఏరియా. ఇక్కడ మనకు మొత్తం మట్టేసి పూర చెట్లు పెట్టిస్తా అని చెప్పి వాళ్ళు చేసుకున్నారంట. మీకు ఇష్టం అంటే అదే విధంగా చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది మనకి జస్ట్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ మీద మనకి 2 వాటర్ ట్యాంకులు వస్తాయి అనమాట. సో లుక్ అయితే చాలా బాగుంటుంది. మనకు వాస్తు ప్రకారం ఒక పిల్లర్ కూడా ఇచ్చారు. ఈ పిల్లర్ ఎందుకు ఇచ్చారంటే అటు పక్కన మనకి షెడ్ వేశారు కాబట్టి దానికి ఈక్వల్ గా పిల్లర్ ఇవ్వడం జరిగింది. పైప్స్ కూడా మనకి సుధాకర్ పైప్స్ వాడడం జరిగింది అనమాట. చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఎక్కడ గలీజ్ పడేయకుండా చాలా చక్కగా అరేంజ్ చేశారు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా ప్రైస్ విషయం మాట్లాడుకుంటే దీని ప్రైస్ 1,20,00,000 చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ హైవేకి దగ్గర ఉంది ఇల్లు కాబట్టి మనకు ల్యాండ్ వాల్యూ ఎలాగో ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే మంచి క్వాలిటీ మెటీరియల్ వాడారు మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తము. అండ్ ఫుల్ కబోర్డ్స్ చూసారు ఎంత క్వాలిటీ ఉందో. కబోర్డ్స్ కాకుండా ప్రతి మెటీరియల్ కూడా క్వాలిటీ మెటీరియల్ వాడారు. అందుకే ప్రైజెస్ చెప్తున్నారు. మీకు వీడియోలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ డ్యూరేషన్ ఎక్కువ ఉండదు కాబట్టి. ఇక్కడికి వస్తే మీరు ఎక్కడెక్కడ ఏ మెటీరియల్ వాడారు, ఏ కంపెనీ వాడారు అనేది పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ప్రైస్ డిసైడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా బ్యాంక్ లోన్ విషయం మాట్లాడుకుంటే మీరు ఒక 80% వరకు మీకు బ్యాంక్ లోన్ వస్తుంది. మీరు ఒక 20% క్యాష్ కట్టుకుంటే సరిపోతుంది అనమాట. మీ ప్రొఫైల్ బాగుంటే 90% కూడా బ్యాంక్ లో వచ్చే ఛాన్స్ ఉంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు సైట్ దగ్గరికి విజిట్ కి రావాలన్నా కానీ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. ఓనర్ కి కాల్ చేస్తే మీకు దగ్గరుండి ఇల్లు చూపిస్తారు. అండ్ లీగల్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. బిల్డర్స్ కాబట్టి మనకి దగ్గరుండి అన్ని
లీగల్ పరంగా చెక్ చేసుకున్నాకనే పర్మిషన్స్ వచ్చిన తర్వాత కడతారు కాబట్టి లీగల్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు. మీకు డౌట్ ఉంటే మొత్తం డాక్యుమెంట్స్ అన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎవరితోనో చూపించుకోండి అండ్ ఇల్లు కూడా మీరు చెక్ చేయించుకోండి. ఎవరితో ఇన్స్పెక్షన్ చేస్తారు కదా వాళ్ళు చెక్ చేయించుకోండి. అన్ని రకాల బాగుంటాయి ఇన్వెస్ట్ చేయండి. సో అంత ఎందుకు ఇంత జెన్యున్ గా చెప్తున్నా అంటే ఇల్లు అంత జెన్యున్ గా ఉంది, అంత పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను నేను. సో ఇది గమనించండి. ఏ డౌట్స్ ఉన్న ఓనర్ కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది రంజిత్ కుమార్. వెళ్లే ముందు దయచేసి మా కష్టానికి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మాకు చిన్న ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము, మాకు కాల్ చేయండి. అతి తక్కువ రేట్కే ప్రమోషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ రంజిత్ కుమార్.